జై హనుమాన్. ఈరోజు అశేష జనావళి, భక్త జనావళి అందరూ కూడా శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా భక్తులందరూ కూడా హనుమాన్ సేవలో నిమగ్నమై ఉన్నారు. ప్రపంచానికి వాయువునిచ్చి వాయుదేవుడి రూపంలో వాయుపుత్రుడు హనుమాన్ మనందరికీ శక్తినిస్తూ అందరినీ సుఖ సంతోషాలతో ప్రేమతో అందరినీ ఇస్తున్నటువంటి రామభక్త హనుమాన్కి ఈరోజు మనమందరం కూడా ఎంతో సంతోషంగా ఆయన యొక్క జన్మదిన వేడుకల్ని జరుపుకుంటున్నాం. వేదాలు ఉపనిషత్తులు తెలిపిన విధంగా ఆయన యొక్క పుట్టుకనే ఒక గొప్ప విచిత్రమైన పద్ధతిలో జరిగింది. ఆయన స్ఫూర్తితో హిందుత్వం అలాగే భారతీయతత్వం ప్రపంచవ్యాప్తంగా పరిణమిస్తుంది. ఈరోజు హౌసింగ్ బోర్డులో అన్నగారైనటువంటి లింగగూడన్న, మరి పుష్పకరావు సార్, నారాయణ గౌడ్ సార్, గౌడ్ సార్, కమిటీ సభ్యులందరికీ కూడా ఇంత గొప్పగా ఇంత ప్రేమగా కాలనీ వాళ్ళ యొక్క అందరి యొక్క ఐకమత్యంతో ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమం నిజంగా హర్షణీయం. ఇంత ఎండకు కూడా ఇబ్బంది పడకుండా భక్తులందరికీ కూడా మంచి ఏర్పాట్లు చేస్తూ మంచి స్వామివారి అన్నప్రసాదాలు ఇస్తున్నటువంటి హౌసింగ్ బోర్డు కాలనీ కార్యవర్గ సభ్యులకు, అధ్యక్షులకు, కార్యదర్శులకు, మరి ముందుండి నడిపిస్తున్నటువంటి అన్న లింగగూడన్న, పుష్పకరావు గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతూ ఆర్మూర్ ప్రజలందరినీ హనుమాన్ స్వామి అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ మా ఈఆర్ ఫౌండేషన్ సభ్యులందరూ ఇక్కడికి వచ్చినటువంటి అన్న నర్సన్న, గంగామోహన్, క్రాంతి, శ్రీకాంత్, రాంప్రసాద్ అన్న, రామచంద్ర అన్న, నర్సన్న, జీవన్, వీళ్ళందరూ కూడా మనందరూ కూడా ప్రేమపూర్వకంగా మా నాన్నగారు ఇక్కడ రామదాస్ సార్ గారు ఇక్కడ సేవలు అందించిన గుర్తు చేసుకుంటూ మరొకసారి ఫస్ట్ ప్రెసిడెంట్ ఇక్కడ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని మమ్మల్ని ఇంత ప్రేమగా ఆహ్వానించినటువంటి అన్నకు కృతజ్ఞతలు తెలియజేస్తుంది. భగవంతుడి యొక్క కృపకు ప్రతి ఒక్కరు పాత్ర కావాలని థ్యాంక్ యూ.